సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహంకాళి బోనాల సందడి నెలకొంది. మధ్యాహ్నం నుంచి భక్తుల సంఖ్య పెరిగింది. క్యూ లైన్లలో నిలబడి భక్తులు అమ్మవారి దర్శనానికి వేచి చూస్తున్నారు. శివశక్తుల నృత్యాలతో సందడి నెలకొంది. దీనిపైన మరింత సమాచారం మా ప్రతినిధి అశ్విని లైవ్ ద్వారా అందిస్తారు. అశ్విని, అమూల్య, ఇక్కడ ఉదయం నుండి మనకి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నప్పటికీ ఉదయం ఏదైతే ప్రముఖులు వచ్చి దర్శనం చేసుకోవడం, బోనాలు సమర్పించడం వల్ల కొంచెం భక్తుల రద్దీ తక్కువగా ఉన్నా కానీ ఇప్పుడు భక్తుల రద్దీ ఎక్కువగా అయిందని చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ చూస్తే క్యూ లైన్లో కూడా ఇప్పటికీ బోనాలు అలాగే సాగుతున్నాయి. నువ్వు చూస్తూ ఉండొచ్చు ఎంత రష్గా ఉందో. ఈ సామాన్యులకు సపరేట్ క్యూ లైను, బోనమెత్తే వారికి వీలైనంత వరకు సపరేట్గా తొందరగా పంపడానికి ట్రై చేస్తున్నారు. అయితే ఇక్కడ వర్షం పడుతుంది అమూల్య, మనం క్లియర్గా చూడొచ్చు కెమెరాలో. వర్షం పడుతున్నప్పటికీ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా చిన్న పిల్లల్ని వేసుకొని, చిన్న పిల్లలు, ఏజ్డ్ వాళ్ళ వయసుతో లెక్క లేకుండా అమ్మవారిని దర్శించుకోవడానికి, అమ్మవారి ఆశీర్వాదం పొందడానికి వేచి చూస్తున్నారు అమూల్య. ఇదో ఇక్కడ ఈ వర్షంలో తడుస్తూ ఉన్నారు. వీళ్ళ దగ్గర నుండి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, మీరు ఎన్ని రోజుల నుండి వస్తున్నారు ఇక్కడికి? నాకు ఇది ఫస్ట్ టైం అండి. నేను తమిళనాడుకి వెళ్ళి వస్తున్నా, హైదరాబాద్లో చదువుతున్నా. ఓకే, సో ఇది ఫస్ట్ టైం బోనాలు నేను ఇక్కడ అటెండ్ చేసింది. ప్రతి సంవత్సరం వచ్చే వాళ్ళు కాకుండానే మనం అనుకున్నట్టే ఎవరైతే ఈసారి అధికారులు ఏదైతే 10 లక్షల నుండి 15 లక్షల వరకు భక్తుల రద్దీ పెరగవచ్చు అని చెప్పారు, ఇలాంటి ఎంతోమంది కొత్త భక్తులు మన అమ్మవారి దర్శనానికి వస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తే చిన్న పిల్లలు కూడా వస్తున్నారు, ఏజ్డ్ వాళ్ళు కూడా వస్తున్నారు. అమ్మ, మీరు చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ అమ్మవారి దర్శనానికి వస్తున్నారు? వర్షం అనేది మీకు అనిపించలేదా? ఈ సంవత్సరమే వచ్చినామా? ఈ సంవత్సరమే కొత్తగా వస్తుందా? ఇక్కడ చాలా వరకు అమూల్య మనం చూస్తే ఎక్కువ మంది భక్తులు ఈ సంవత్సరం కొత్తగా అమ్మవారి మహిమ ఒకరి నుండి ఒకరికి చెప్పుకోవడం వల్ల, ఇలా మాకు బాగా జరిగిందని చెప్పడం వల్ల కొత్త భక్తులు ఎక్కువ పెరిగారని ఈ సంవత్సరం మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూసినట్టు ఇక్కడ చూస్తాము చిన్న పాప, సంఖలో ఉన్న చిన్న పాపను కూడా తీసుకొని వెళ్తున్నాం. చెప్పమూల్య. అశ్విని, మనం మార్నింగ్ నుంచి చూసినట్టయితే క్యూ లైన్లో భక్తులు బాగా తీరినట్టుగా కనిపిస్తుంది. అలాగే వర్షం కూడా పడుతుంది ఒక పక్క. సో అధికారులు గత ఏడాది బోనాలతో పోలిస్తే ఈ ఏడాది ఎటువంటి సదుపాయాలు కల్పించారు? అయితే ఈ భక్తులకి ఈ ఏడాది వర్షం ఉండడం వల్ల పైన టెంట్ అవన్నీ ఏర్పాటు చేశారు. అయినా కూడా ఏదైతే అమ్మవారి దర్శనానికి వెళ్ళేది ఆ చివరి లైన్ ఉందో అక్కడ మాత్రము టెంట్ వేయడానికి వీలు లేనందువలన ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఈ భక్తుల రద్దు ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ మాత్రం వదిలేశారు. అందుకే అక్కడ ఎవరిని ఆపకుండా గర్భగుడిలో కంటిన్యూగా దర్శనం చేపించి ఎంత వీలైతే అంత తొందరగా భక్తులను పంపించడం జరుగుతుంది. ఈ బోనం వాళ్ళని కూడా వెయిట్ చేయకుండా ఉంచడానికి, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు అమూల్య. ఓకే అశ్విని, ఇప్పుడు చూసినట్టయితే సమయం గడిచే కొద్దీ భక్తుల సంఖ్య కూడా పెరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. మరి దర్శనానికి ఇంకెన్ని గంటల సమయం పట్టే అవకాశం ఉంది? అంటే దర్శనం ఎన్నింటి వరకు జరిగే అవకాశం ఉంది అక్కడ? దర్శనం 6-7 గంటల వరకు ఇలాగే కొనసాగే అవకాశం ఉంది అమూల్య. ఇప్పటికైతే రద్దీ ఏం తగ్గలేదు, పెరుగుతూనే ఉన్నారు. మనం చూస్తున్నాం, ఇంత వర్షంలో కూడా చిన్న పిల్లల్ని వేసుకొని కూడా భక్తులు వస్తున్నారంటే ఎవరిని అమ్మవారి దగ్గరికి వచ్చిన ఎవరిని దర్శనం చేయకుండా పంపించకూడదు. కాబట్టి భక్తుల రద్దీని బట్టి దర్శనం కొనసాగే అవకాశం ఉంది అమూల్య. ఓకే అశ్విని, అంటే ఇప్పటి వరకు, అంటే మార్నింగ్ నుంచి చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు కూడా భక్తులు ఆలయానికి అయితే పోటెత్తి వస్తున్నారు. భక్తులు కూడా భారీ సంఖ్యలో భక్తులు అయితే తరలిరావడం జరుగుతుంది. అది మనకు కనిపిస్తుంది కూడా స్క్రీన్ పైన. అలాగే అశ్విని, అంటే తోపులాట కానీ, ఎవరైనా నీరసంగా పడిపోవడం కానీ, ఇలాంటి అవాంఛనీయ ఘటనలు ఏమైనా చోటు చేసుకున్నాయా మార్నింగ్ నుంచి? లేదు అమూల్య, అమ్మవారి దయ వల్ల, మహాకాళి ఉజ్జయిని మాత దయ వల్ల ఇప్పటి వరకు ఈ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగలేదు. ఎవరికి కళ్ళు తిరగడం కానీ, పడిపోవడం కానీ, తోపులాట కానీ ఏం జరగలేదు. ఇక్కడ పోలీస్ సిబ్బంది కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు, బాగా పనిచేస్తున్నారు. ఎవరికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకుంటున్నారు. వయసున్న వారిని, బోనం ఎత్తుకున్న వారిని ముందులో లైన్లో ముందుకు పంపించేసి వాళ్ళకి సౌకర్యంగా ఉండేటట్లే చూస్తున్నారు అమూల్య. రైట్, థ్యాంక్ యూ అశ్విన్.
ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఏం లేకుండానే చూసుకుంటున్నారు. రైట్ థ్యాంక్ యూ అశ్విని.